ఫేస్ గ్లోయింగ్‌కి అండ్ హెయిర్ గ్రోత్‌కి ఇలా వీటికేమైనా టిప్స్ చెప్తారా? ఇప్పుడు ఫేస్ యోగా అని చెప్పేసి చాలా వస్తున్నాయి కొన్ని. హ్మ్. అంటే ఇట్స్ లైక్ మీకు బాడీకి ఎలా అయితే మజిల్స్‌ని మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఎలా అయితే కరెక్ట్ షేప్‌లో ఉంటుందో, హ్మ్. సిమిలర్‌లీ కొన్ని ఫేషియల్ మజిల్స్‌కి కూడా మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుందనమాట. ఎప్పుడైనా కూడా ఎనీ స్కిన్ టైప్‌కి సీటీఎం అంటాం మనము. హ్మ్. క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. హ్మ్. ఈ 3 అనేది తప్పకుండా చేయాలనమాట. ఇవి చేసినప్పుడు మన స్కిన్ ఒక మాయిశ్చర్ అనేది సఫిషియెంట్‌గా ఉంటదనమాట. ఓకే. ఎలాంటి చాలామంది స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చా? ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయాలి. అంటే హ్మ్. వాళ్ళ స్కిన్‌కి ఏ టైప్ సూట్ అవుతుందో దాని ప్రకారం చేయాల్సుంటుందనమాట. హ్మ్. సో, మీరేదైనా మంచి స్టోర్స్‌లో మీరు ట్రై చేసినట్లయితే మన స్కిన్ టైప్ ఎలా ఉంది అని చూసి చెప్తారు. సో, అలాంటప్పుడు అది చేస్తూ మనం దాంతో పాటు ఫేషియల్ యోగాని కూడా యాడ్ చేసినట్లయితే, సో, ఈ ఫేషియల్ యోగా ఎక్సర్‌సైజెస్ పర్టిక్యులర్‌గా కొన్ని ఉంటాయి మనకి. హ్మ్. అవి గనక ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌లీ మనకి ఇంపాక్ట్ చాలా ఉంటుందనమాట. ఓకే. తర్వాత ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారు, నాకు ఒక ప్రోడక్ట్ సూట్ అయింది. హ్మ్. నేను యంగ్‌గా ఉన్నప్పుడు లైక్ 20, 30 ఇయర్స్ ఉన్నప్పుడు. నాకిది బాగా సూట్ అయింది. నేను ఇదే వాడతాను. నాకు చాలా బాగుంది అనుకుంటారు. కానీ హ్మ్. మనకి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇలా ఏజ్ గ్రూప్ మనకి ఒక్కొక్క డెకేడ్ చేంజ్ అవుతున్న కొద్దీ మన స్కిన్ టెక్స్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. బాగా ఆయిలీగా ఉన్న వాళ్ళది మీడియం అవుతుంది. మీడియంగా ఉన్న వాళ్ళది డ్రై అవుతుంది. రైట్. అలా మారుతూ ఉంటుంది కాబట్టి మనం స్కిన్‌కి యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మార్చాల్సొస్తది. హ్మ్. లేకపోతే ఏమవుతుందంటే అదే ఆయిలీగా ఉన్న వాళ్ళది ఏమవుతుందంటే అదే యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా స్కిన్ ఏజ్ మారుతున్న కొద్దీ అది ఇంకా మనకి డ్రై చేసేస్తుందనమాట స్కిన్‌ని. ఇప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది కదా! ఏం ప్రోడక్ట్ చెప్పకుండానే మనం అన్నీ స్కిన్ కేర్ గురించి మాట్లాడుతున్నామని. సో, అవును. సింపుల్‌గా చెప్పాలి అంటే ఓట్ మీల్స్ అండి. ఓట్ మీల్ మనకి బాగా పనిచేస్తుంది స్కిన్‌కి. అదే ఇప్పుడు ఆయిలీగా ఉంది అనుకోండి, ఓట్ మీల్‌ని మీరు కొంత పెరుగులో, హ్మ్. పెరుగులో కొంచెం నానబెట్టేసి దాంతో స్క్రబ్ చేసుకొని దాన్ని అలాగే వదిలేసినట్లయితే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ ప్యాక్. హ్మ్. సో, అది ఎవరికి ఆయిలీగా ఉండే స్కిన్ వాళ్ళకి పనిచేస్తుంది. అదే డ్రై స్కిన్ వాళ్ళకి ఓట్ మీల్ ఎలా యూజ్ చేస్తాము అంటే మిల్క్‌లో మనం కొద్దిసేపు ఒక స్పూన్ ఓట్స్ తీసుకున్నప్పుడు ఒక 1-2 స్పూన్స్ పాలు తీసుకొని, ఆ పాలల్లో ఈ ఓట్ మీల్ కొంచెం నానబెట్టినట్లయితే తర్వాత దాన్ని కొంచెం మెదిపేసి దాంతో స్క్రబ్ చేసినప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. సో, ఓకే. స్కిన్‌లో డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. సో, ఎంత మనం కెమికల్‌వి ప్రొడక్ట్స్ అవి యూజ్ చేసినా అట్ ఎ సర్టెన్ పాయింట్ ఈవెన్ ఐ ఫెల్ట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వర్క్ రియల్లీ వెల్. సో, అవును. నేను 30 ఇయర్స్ నుంచి ఈ బ్యూటీ ఫీల్డ్‌లో ఉన్నాను. బట్ స్టిల్ సమ్‌టైమ్స్ ఐ గో ఫర్ న్యాచురల్ ప్రొడక్ట్స్.